బాబు వాళ్ళ నాన్నేరి లేరు, చనిపోయారా? బాబు 9వ నెల కడుపుతున్నప్పుడు వదిలేసారు. మీది లవ్ మ్యారేజా? బాబు పుట్టిన వెంటనే వెళ్ళిపోయారా? ఏమైనా గొడవ అయిందా? నేనే కాదు మేడం, చాలా మందితో ఉండి కూడా ఆయన అలా వద్దు గట్ట అని చెప్పితే గొడవలు పెట్టేసి ఇంకా చెప్పలేదు చేయలేదు వెళ్ళిపోయారు అన్నమాట. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పలేదు, ఏమని అడుగుతుంటే కొట్టేవారు తిట్టేవారు. 4 సంవత్సరాలు అండి ఇప్పుడు మాట్లాడి. నేను ఎప్పుడు చేసినా బ్లాక్లోనే ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా? నాకు ఇచ్చే ధైర్యం లేదు మేడం, నాకంటే వెనకాల ఎవరు లేరు. నేను వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడలేదు. చెప్పు నెంబరు. పేరు? అత్తింటి నాని. అత్తింటి నాని. మీరు ఎక్కడున్నారు నాని గారు? నీ భార్య పేరు ఏంటి? మరి ధనలక్ష్మి ఎవరు? మామూలుగా పరిచయం అయ్యారా? మరి మామూలుగా పరిచయమైన అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి డెలివరీ అయ్యేటట్టు చేసావు మరి? అదేండి అప్పుడు గొడవ అయింది కదా. గొడవ అయితే అలాగా పొరటాలతో ఉన్న ఆవిడని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇప్పుడు ఎవరు చేసుకుంటాడు అమ్మాయిని? నువ్వు పిల్లల్ని కనిపెట్టి వెళ్ళిపోతే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎంత ఇచ్చావు? నువ్వు కానీ ఫోన్ పెట్టావా? నేను మొత్తం టీంతో వచ్చేస్తాను చెప్తున్నాను, మాట్లాడింది సరిగ్గా సమాధానం చెప్పకపోతే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా? వెనక ముందు ఎవరు లేరు. నువ్వు ఒక్కరితో వెళ్ళి అసలు ప్రయత్నం ఎందుకు చేయరమ్మా? ప్రయత్నం చేయాలి కదా. చంటిబాబుతో వెళ్ళినప్పుడు కనీసం పోలీసులు పిలుస్తారు, ఏం జరిగిందని చెప్తారు కదా. అడేదో సెటిల్మెంట్ చేశాను అంటున్నాడు కదా, ఏం సెటిల్మెంట్ అంటే కనీసం వాళ్ళ ముందేనే కూర్చొని అడిగితే ఏదో ఒకటి జరుగుతుంది కదా. ప్రయత్నం చేయకుండా నాకు ఎవరు లేరండి అంటే మరి నువ్వు ఎవరున్నారని చూసుకొని ఆ అబ్బాయితో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయావు. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఎందుకు చేయరు మీరు అసలు? సరే, ఈ అబ్బాయి నెంబర్ అయితే మేము పెట్టేస్తాం, పర్వాలేదా? కేసు కాదు, సోషల్ మీడియాలో పెట్టి వచ్చా అతని నెంబరు? పెట్టేయండి, పర్లేదు మేడం. చాలా ద్రోహం చేశారు నన్ను. పెట్టేసి ఇంకెవరో ఒకరు, నేను కాకపోతే ఇంకెవరో ఒకరు, ఏ లేడీ కానిస్టేబుల్, ఏ లేడీ ఎస్సీను సిఏను ఎవరో ఒకరు చూసారనుకో కొంచెం నీకు సపోర్ట్ చేస్తారేమో అని ఒక చిన్న ఉద్దేశంతో పెట్టినా. పెట్టండి మేడం. ఎందుకంటే ఒక ఆడపిల్ల లైఫ్ చూస్తున్నారు కదా, ఆ ఇల్లు కానీ అమ్మాయి పరిస్థితి కానీ, కూలి పనులు చేసుకుంటూ ఈ అమ్మాయిని బయటకు తీసుకొచ్చాడు, ఫ్యామిలీలో బ్రతికిన అమ్మాయిని. మరి తీసుకొచ్చేసినప్పుడు జస్ట్ పరిచయం అయిందంట, పరిచయం అయినప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది. మరి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి జస్ట్ పరిచయం అయిందని అన్నాడు, మీరే విన్నారు కదా. జస్ట్ పరిచయం అయిన అమ్మాయిని లైఫ్ అలా గాలికి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? ఆడేమో చక్కగా ఇంకొక అమ్మాయిని, భాగ్యలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రేపు పొద్దున్న ఆ అమ్మాయిని కూడా వదిలిస్తే అమ్మాయికి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే అలాగే ఊరుకుంటారా? అతన్ని ఊరుకోరు కదా. అడిగేవాళ్ళు లేకపోతే ఆడపిల్లకి ఒకలాంటి న్యాయం, అడిగేవాళ్ళు ఉంటే ఒకలాంటి న్యాయం, అది కరెక్ట్ కాదు కదా. సో ఈ నెంబర్ అయితే మేము పెడుతున్నాను. మీరు ఎవరైనా కనుక అబ్బాయికి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఈ అమ్మాయికి ఏదైనా సెటిల్మెంట్ జరిగేటట్టు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను సోషల్ మీడియాలో ఈ నెంబర్, ఆ అమ్మాయి పర్మిషన్తో, తనకు నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి నేను నెంబర్ అయితే పెడుతున్నాను. ఓకేనా? నేను వెళ్ళరానా? అయ్యో అడుగు ఏమైంది?